గవర్నమెంట్ ల్యాండ్స్ లో పాంపాటు తీస్తే చాలా బాగుంటుంది. సొంతంగా రైతే తీసుకోవాలా, రైతు పొలం అంటే దగ్గర రైతు పొలం దగ్గర 30 సెంట్లు 40 సెంట్లు పొలం వేస్ట్ అవుతుంది ఆ పొలం తీసుకుంటే. అదే చుట్టుపక్కల గవర్నమెంట్ ల్యాండ్స్ లో తీసుకుంటే మనం ఏమేంటి భూగర్భ జలాలు పెంచడం మన ఏమి. ఆ భూగర్భ జలాలు పెంచే దాంట్లో గవర్నమెంట్ ల్యాండ్స్ లో తీస్తే మనకు ఉపయోగం ఉంటుంది, రైతు ల్యాండ్ వేస్ట్ కాకుండా ఉంటుంది. కాబట్టి ఆ విషయాన్ని కూడా పరిశీలించవలసింది కోరుతా ఉన్నాను. మార్కాపురం మండలం, తర్లుబాడు, కనకనమిట్ల, పొదిలి 4 మండలాలకు సంబంధించి ఒక్కొక్క మండలంలో దగ్గర 360 టిప్పుల నుంచి 390 టిప్పుల వరకు శాంక్షన్ చేస్తున్నారు ఇటీవల కాలం. అయితే ఏ కూడా ఇంతవరకు మొదలు పెట్టలేదు. మీరు అన్నట్టు ఈ ఏదైతే క్యాటిల్ సంబంధించింది కావచ్చు, లేదంటే పబ్లిక్ సంబంధించిన డ్రింకింగ్ వాటర్ కావచ్చు, ఈ రెండింటి మీద మాకు మార్కాపురం మండలం 360 టిప్పులు, తర్లుబాడు మండలం 290 టిప్పులు, కనకనమిట్ల మండలం 350 గారు. మీరేమో మేము పర్మిషన్ ఇచ్చాం, కింది లెవెల్లోనే వాళ్ళు వాటర్ ట్రాన్స్పోర్టేషన్ చేయొచ్చని మీరు చెప్తున్నారు. కానీ కింది లెవెల్లో ఉన్నట్టు మీ ఆఫీసర్లు మీరు ఎవరైతే ఏఈ కానీ జేఈ కానీ డిఈ కానీ ఉన్నారో వాళ్ళేమో మాకు ఇంకా పర్మిషన్ రాలేదు, అది పైన ఆగిపోయినాయి, ఆ నుంచి వస్తే కానీ తోలేదానికి లేదని చెప్పి 20 కూడా ట్రాన్స్పోర్టేషన్ పర్మిషన్ ఇవ్వట్లేదు. లేదు సార్, అన్ని క్లియర్ చేస్తారు, ఆన్లైన్ లో లాగిన్ అన్ని ఉన్నాయి సార్. మీరు ఇస్తున్నారండి, మీరు ఓకే. మీరు లాస్ట్ వీక్ నన్ను మార్కాపురంలో మీరు కలిసినప్పుడు కూడా మేము ఇస్తున్నాం సార్, పర్మిషన్ ఇచ్చేసామని చెప్పి కూడా చెప్తున్నారు. కాకపోతే ఈ రోజు కూడా ట్రాన్స్పోర్టేషన్ కి అవకాశం ఇవ్వలేదు ఇంకా మీ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఇప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళకు మీరు ఒక స్పెసిఫిక్ డైరెక్షన్ ఇస్తే ఇమీడియట్ గా మొదలు పెట్టుకోవాలి. షూర్ సార్, ట్రాన్స్పోర్టేషన్ చేయాలి. మేడం గారు కూడా స్పెసిఫిక్ గా ఏ విలేజెస్ ఎక్కడ ఇష్యూస్ ఉంటే వీళ్ళకి ఇక్కడ నుంచి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్